హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఉచిత కుట్టు మిషన్ పథకం కింద ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే ఇప్పుడు మీరు ఈ పథకం కింద త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం త్వరలో దాని చివరి తేదీని ఖరారు చేస్తుంది. ఆ తర్వాత మీరు ఈ పథకానికి దరఖాస్తు చేయలేరు. చివరి తేదీ మరియు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కూడా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మేము ఉచిత కుట్టు మిషన్ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాము. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన చివరి తేదీ. ఈ పథకానికి ప్రభుత్వం ఇంకా చివరి తేదీని నిర్ణయించలేదు. అయితే ఈ పథకం కోసం దరఖాస్తు ఫారంలు ఏప్రిల్ నెల తర్వాత ముగిసివేయబడతాయని అంచనా వేయబడింది. కాబట్టి మీరు ఇంకా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోకపోతే వీలైనంత త్వరగా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోండి. లేకుంటే మీరు ఈ పథకం ప్రయోజనాలను కోల్పోతారు. పథకం కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు, వయసు సర్టిఫికేట్, మొబైల్ నెంబర్, వితంతువుల విషయంలో వితంతు ధృవీకరణ పత్రము, వైకల్యం ఉన్నట్లయితే సమర్పించాలి. వైకల్య ధృవీకరణ పత్రం మొదలైనవి అవసరం. ఉచిత కుట్టు యంత్రం పథకం కోసం అవసరమైన అర్హతలు: మీరు ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం దరఖాస్తు చేయాలనుకుంటే మీరు ప్రభుత్వం నిర్దేశించిన క్రింది అర్హతలను పూర్తి చేయాలి. భారతదేశంలోని స్థానిక మహిళలు మాత్రమే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం ప్రభుత్వం మహిళల వయో పరిమితిని 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఉంచింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే మహిళ యొక్క నెలవారీ కుటుంబ ఆదాయం 12,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. కుట్టు యంత్రం పథకం దరఖాస్తు ప్రక్రియ: మీరు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉచిత కుట్టు మిషన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే ఈ క్రింది విధానాన్ని అనుసరించండి. ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా మీరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అధికారిక వెబ్సైట్ www.pmvishwakarma.gov.in సందర్శించాలి. దీని తర్వాత మీరు అధికారిక వెబ్సైట్లో విశ్వకర్మ యోజన కోసం దరఖాస్తు చేసుకునే ఎంపికను పొందుతారు. దానికోసం వెళ్ళండి. ఇప్పుడు మీ ముందు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన దరఖాస్తు ఫారంను పొందుతారు. దానికి వెళ్ళండి. దరఖాస్తు ఫారంలో అడిగిన మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయండి మరియు వ్యాపార ఎంపికల్లో టైలర్ ఎంపికను ఎంచుకోండి. దీని తర్వాత మీరు ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన అన్ని పత్రాలను అప్లోడ్ చేయాలి. చివరగా ఈ దరఖాస్తు ఫారం సమర్పించాలి. ఈ విధంగా మీరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద నిర్వహించబడే ఉచిత కుట్టు మిషన్ స్కీమ్ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.